నేటి కాలంలో దాదాపు ప్రతి వ్యక్తి వారి స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. నేడు ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చాలామంది వ్యక్తులు వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి పెట్టరు. కాబట్టి దాదాపు ప్రతి వ్యక్తి నేటి కాలంలో తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ ఉంటారు. మరియు ఈరోజు మీ అందరికీ తెలిసిన రబ్బరు స్టాంపుల తయారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ను ఎలా ప్రారంభించాలి మరియు ఈ సబ్జెక్ట్పై ఎలా లాభాలు సంపాదించాలి వంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనందరికీ తెలిసినట్లుగా ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో మరియు ఇతర కార్యాలయాల్లో ప్రజలు అన్ని ఫారంలు లేదా అవసరమైన పత్రాలను ముద్రించడానికి రబ్బర్ స్టాంపులను ఉపయోగిస్తారు. ఈ ప్రాంతాల్లో రబ్బరు స్టాంపుల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ బిజినెస్ను తక్కువ పెట్టుబడితో మొదలు పెడితే మంచి లాభాలను పొందవచ్చు. ముందుగా ఈ బిజినెస్కి ప్లేస్ చేసుకున్నట్లయితే మీరు ఇంట్లో ఉండి కూడా ఈ బిజినెస్ను ప్రారంభించవచ్చు, లేదా చిన్న రెంట్ షాప్లో కూడా దీన్ని తెరవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ మొత్తంలో ప్లేస్ ఏమీ అవసరం లేదు. ఇంట్లో మొదలుపెట్టినా లేదా బయట షాప్లో మొదలుపెట్టినా మీ బిజినెస్కి ఒక పేరు పెట్టండి. మీరు రబ్బర్ స్టాంపులను తయారు చేయాలనుకుంటే దానికి కావాల్సిన వస్తువులను కొనడం చాలా ముఖ్యం. అయితే ఈ వస్తువులు సమీప మార్కెట్లు తక్కువ ధరకు సులభంగా దొరుకుతాయి. రబ్బర్ స్టాంపుల వ్యాపారంలో ఉపయోగించే ముడి పదార్థాలు మరియు కొన్ని ఇతర వస్తువులు కనుక చూసుకుంటే రబ్బర్ స్టాంప్ హ్యాండిల్స్, వివిధ రకాల రంగుల మరియు సీరా అనేవి అవసరమవుతూ ఉంటాయి. ఇందులో భాగంగా రబ్బర్ స్టాంప్ హ్యాండిల్స్ అనేవి మీకు ఇండియా మార్ట్లో లభిస్తాయి. అక్కడి నుండి కొనుగోలు చేయొచ్చు, లేదా బుక్ స్టేషనరీ షాప్లో కూడా ఈ రబ్బర్ స్టాంప్ హ్యాండిల్స్ అనేవి దొరుకుతాయి. అయితే మీరు కమర్షియల్గా ఈ బిజినెస్ను స్టార్ట్ చేయాలనుకుంటే మీరు మీ షాప్కి రిజిస్ట్రేషన్తో పాటు లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటి నుండి ఈ బిజినెస్ను ప్రారంభిస్తే ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. మీరు స్టాంపులను తయారు చేసి పలు స్టేషనరీ షాపులకు అమ్మొచ్చు. ఈ బిజినెస్కు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. రబ్బర్ స్టాంపుల వ్యాపారాన్ని ప్రారంభించడానికి రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సింగ్ అవసరం. అవి కూడా చాలా సులభంగా పొంది మీ బిజినెస్ను ప్రారంభించవచ్చు. మీరు మీ స్థానిక మున్సిపాలిటీ నుండి ట్రేడ్ లైసెన్స్ పొందవలసి ఉంటుంది. అలాగే మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీ సమీప పరిశ్రమ విభాగంలో నమోదు చేసుకోవాలి మరియు మీ బిజినెస్ను ప్రైవేట్ లిమిటెడ్ కింద నమోదు చేసుకోవాలి. అదనంగా మీకు కావాలంటే మీరు మీ వ్యాపారాన్ని ఎంఎస్ఎంఈ కింద కూడా నమోదు చేసుకోవచ్చు. ఇది కాకుండా రబ్బర్ స్టాంప్ కంపెనీని ప్రారంభించడానికి మీకు మీ వ్యాపారం యొక్క కరెంటు ఖాతా మరియు ఎయిర్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం. మీరు కనుక చిన్న స్థాయిలో రబ్బర్ స్టాంప్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఎలాంటి సిబ్బంది అవసరం లేదు. కుటుంబ సభ్యుల సాయంతో దీన్ని సులభంగా రన్ చేయొచ్చు. రబ్బర్ స్టాంప్ తయారీ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో చూసుకుంటే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా మంచి వ్యాపార వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. మరియు మీరు తక్కువ పెట్టుబడితో మరియు చిన్న స్థాయిలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు కనీసం 25 నుండి 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. మీ కనీస పెట్టుబడిలో కూడా మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించలేకపోతే మీరు మీ సమీపంలోని బ్యాంక్ లేదా ఏదైనా ఆర్థిక సంస్థలో లోన్ పొందడానికి టర్మ్ లోన్ మరియు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు మార్కెట్లో అనేక రకాల స్టాంప్ మేకింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది ఫ్లాష్ స్టాంప్ మేకింగ్ మిషన్. ఈ మిషన్తో చాలా తక్కువ వ్యవధిలోనే మీరు స్టాంపులను తయారు చేయవచ్చు. ఈ మిషన్ ఇండియా మార్ట్లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. మీరు కావాలంటే ఇండియా మార్ట్ వెబ్సైట్ నుండి కొనవచ్చు. ఆ మిషన్ సాయంతో ఇంట్లో ఉండి రబ్బర్ స్టాంప్ బిజినెస్ను స్టార్ట్ చేయొచ్చు. అలాగే మరో మిషన్ అయిన పాలిమర్ స్టాంప్ మేకింగ్ మిషన్ అనేది ఈ బిజినెస్లో మీకు మంచి ఆదాయాన్ని తీసుకొస్తుంది. ఈ పాలిమర్ స్టాంప్ మిషన్ వల్ల మీరు దాదాపు అన్ని రకాల రబ్బర్ స్టాంపులను తయారు చేయొచ్చు. అన్ని రకాల ఆకృతులతో మీరు ఈ మిషన్ను ఉపయోగించి రబ్బర్ స్టాంపులను తయారు చేయవచ్చు. ఇండియా మార్ట్లో పాలిమర్ రబ్బర్ స్టాంప్ మిషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీరు ఇండియా మార్ట్ నుంచి మిషన్స్ను కొనవచ్చు. మిషన్ అనేది రబ్బర్ స్టాంప్ తయారీ వ్యాపారంలో మీ ప్రధాన పెట్టుబడి. కాబట్టి మీరు సరియైన యంత్రాన్ని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధునిక టెక్నాలజీ స్టాంపుల తయారీ వ్యాపారాన్ని చాలా సులభతరం చేసింది. ఇప్పుడు కంప్యూటర్ల ద్వారా రబ్బర్ను స్టాంపులను ఖచ్చితంగా మరియు త్వరగా తయారు చేయవచ్చు. ఈ యంత్రాలు ఖరీదైనవి కానీ వాటి ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉంటుంది మరియు ఇవి ఎక్కువ కాలం ఉంటాయి.
మరి రబ్బర్ స్టాంపుల బిజినెస్లో ప్రాఫిట్ కనుక చూసుకుంటే ఈ ట్రేడ్తో మీరు ప్రతి నెల కనీసం 12 నుంచి 15,000 రూపాయల వరకు సులభంగా ఆదాయం పొందొచ్చు. పెట్టుబడి తక్కువ, రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ ప్రాసెస్ కూడా ఈజీ కావడంతో మీరు ఈ బిజినెస్లో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే ఈ బిజినెస్లో రిస్క్ చూసుకున్నా చాలా తక్కువగా ఉంటుంది మరియు కొన్నింటి బిజినెస్ ఏరియాస్లో మాత్రమే రబ్బర్ స్టాంప్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కడ రిస్క్ అనేది అనిపించదు. మీరు ఈ బిజినెస్లో మంచి లాభం పొందవచ్చు. అలాగే మీ బిజినెస్కి మార్కెటింగ్ ఎలా చేయాలో చూసుకుంటే వార్తాపత్రికల్లో మరియు ఇంటర్నెట్ ప్రకటనల ద్వారా మీ రబ్బర్ స్టాంప్ వ్యాపారాన్ని మార్కెట్ చేయవచ్చు. అలాగే మీ కస్టమర్లకు విజిటింగ్ కార్డ్స్ ఇవ్వడం ద్వారా కూడా మార్కెటింగ్ చేయవచ్చు. అయితే ఈ రబ్బర్ స్టాంపులను ఎక్కడ అమ్మాలి అంటే బుక్ స్టేషనరీ షాప్స్లో అమ్మవచ్చు. అలాగే నేరుగా డీలర్లకు రబ్బర్ స్టాంపులను అమ్మవచ్చు. కాకుండా మీరు ఈ బిజినెస్పై ఒక వెబ్సైట్ను కూడా ఓపెన్ చేయవచ్చు మరియు ఉత్పత్తులను ఆన్లైన్లో ప్రచారం చేయవచ్చు. మీరు మీ రబ్బర్ స్టాంప్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మార్కెట్ పరిశోధన చేయడం చాలా అవసరం. మార్కెట్ ఏమి కోరుకుంటుందో పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే ప్రారంభించాలి. లేదా మీకు తెలిసిన వారు ఈ బిజినెస్ చేస్తున్నట్లయితే వారిని పూర్తిగా అడిగి తెలుసుకోవాలి. ఇది వ్యాపార అంతరాలను సద్వినియోగం చేసుకోవడానికి మరియు లాభదాయకమైన వ్యాపారం చేయడానికి మీకు సహాయపడుతుంది. రబ్బర్ స్టాంపులు అనేవి దాదాపు అన్ని వ్యాపార ప్రాంతాల్లో నేటికి ఉపయోగించబడుతున్నాయి మరియు అన్ని వ్యాపారాల్లో ముఖ్యమైన అవసరంగా మారింది. ఒక స్టాంప్ అనేది అధికారిక పత్రాలపై సంతకంలాగా ఉపయోగపడుతుంది. పూర్తిగా చెప్పాలంటే ఏదైనా ఒప్పందం, బిల్లులు, పత్రాలు మొదలైన వాటిపై సంతకం చేయడానికి స్టాంప్స్ అనేవి సాధారణ ముద్రగా ఉపయోగించబడుతుంది. రబ్బర్ స్టాంపులు సంస్థ లేదా వ్యక్తి యొక్క అధికారిక ముద్రగా అన్ని కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థల్లో విస్తృతంగా ఉపయోగించబడతాయి. ఇది ఫ్రెండ్స్ రబ్బర్ స్టాంప్ మేకింగ్ బిజినెస్ యొక్క పూర్తి సమాచారం. మీరు ఈ వీడియో ద్వారా రబ్బర్ స్టాంప్ బిజినెస్ ఏ విధంగా చేయాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది వంటి పూర్తి విషయాలను తెలుసుకున్నారని అనుకుంటున్నాను. రబ్బర్ స్టాంప్ బిజినెస్ అనేది కొన్ని వ్యాపార సంస్థలకి మాత్రమే పరిమితం కాబట్టి ఈ బిజినెస్లో చాలా తక్కువ మంది ఉంటారు. మిగతా బిజినెస్లతో పోల్చితే ఈ బిజినెస్కి పెట్టుబడి చాలా తక్కువ కాబట్టి మీరు ఈ బిజినెస్ను సులభంగా ప్రారంభించవచ్చు. అలాగే ఈ బిజినెస్లో నెలకి 10,000 రూపాయల వరకు ఈజీగా సంపాదించవచ్చు. మరో కొత్త టాపిక్తో వేరే వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.